నమస్కారం సిడ్నీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం. కోట్ల రూపాయల కుచ్చుటోపీ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అది పూర్తిగా తన సోదరుడు కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావుకు సంబంధించిందని కొల్లూరు మురళీకృష్ణ తెలిపారు. అన్నదమ్ములు ఇద్దరు కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి వెళ్లిపోయారంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంలో హామీలు గాని నగదు వ్యవహారాలకు గాని ఎటువంటి సంబంధం లేదని మురళీకృష్ణ తెలిపారు. పైగా తన షాప్లోని వస్తువులను నష్టపోయానని, దీనిపై పోలీసులను కూడా ఆశ్రయించినట్లు చెప్పారు. తాను మోసం చేసేవాడిని అయితే తన సోదరులాగా ఊరు వదిలి వెళ్లిపోయేవాడినని, ఘటన జరిగిన దగ్గర నుండి తెనాలిలోనే ఉంటూ వ్యాపారం కూడా చేసుకుంటున్నానని మురళీకృష్ణ తెలిపారు. తాను ఎవరికి ఎటువంటి నగదు చెల్లించవలసిన అవసరం లేదన్నారు. అంటే వీడియో మళ్ళీ వాట్సాప్లో నా దాంట్లో కూడా ఆయన దాంట్లో బ్లూటూత్. బంగారు తాకట్టు వస్తువులు కూడా తీస్తారమ్మా. బంగారు పసులు కూడా తీస్తారు. తాకట్టు వస్తే కౌంటర్లో బంగారు పసులు బంగారం తీస్తారు. మొత్తాన్ని నేను సామాన్ చెప్పాలి. ఎస్ఐ గారు ముందు ఎన్ని సామాన్ వద్దన్నట్టు వాళ్ళకి అసలు ఆయన ఆడి వద్దు అంటే ఆడ కొట్ల పొరవని పెట్టాడు. ఆ కొట్ల పొరవడి కోసం లాస్ట్లో రోజులు తిరిగాడు. అట్లా జనం చూస్తారు మీ దగ్గర ఎందుకున్నారు అని పాయింట్ కూడా వస్తున్నాడు. నేనేంటంటే దిష్టి దగ్గర అడ్డం పడ్డా. ఒకసారి ఆ ఉంగరాలు పెట్టుకొని మంచి చీరలు పెట్టి ఇంకా అందుకని ఇంకా వచ్చినారని వదిలేదనేసి ఒక ఉంగరం పెట్టుకుని ఎవరికి ఎన్ని ఉంగరాలు కాస్ట్లీ వరకు చీరలు పెట్టేదాన్ని. అప్పుడు అట్లా అయిపోయింది మాకు. అలా అయిపోయి చేసుకుని కష్టపడితేనే వస్తుంది. కష్టపడుకుంటే షాపులు జరిగిపోయింది. నేను వెళ్ళినప్పుడు మొత్తం 3-4 షాపులు వాడి లైట్లు పెడతాడు. ఎంతలా వస్తుంది నాకు తగ్గిపోయింది అబ్బాయి. ఈయన అక్కడ ఉన్నాడు కదా, లేడీస్ ఏదో ఎక్కువ వేస్తారు. కొల్లూరు వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ తమ్ముడే నేను మురళీకృష్ణ. ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన వ్యాపారం ఆయనది, నా వ్యాపారం నాది, నా కుటుంబం నాది, నా పిల్లలు నాదండి. ఆయన ఉండే మణికంఠ జ్యువెలరీ అనే షాప్, పాత షాప్ 3 సంవత్సరాల క్రితం నాకు అమ్మారండి. ఆయన వ్యాపార షోరూమ్ పెట్టాడు. ఆయన అందరికి షోరూంలో 1 గ్రామ్ బంగారం గ్రామ్ వెండి లేదు. మరి జనం ఏ రకంగా ఆయన నమ్మి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు.
బ్యాంక్కి పెట్టారు. బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు చేవలు అందరూ. మరి డబ్బులు వేసినప్పుడు మరి కొట్లో ఏం లేదు, సరుకులు అయినాకంటే మీరు ఎలా ఇన్నాళ్ళు ఎలా ఆగారు? మరి అతను నమ్మి మీరు నా మీద పడతాను కారణం ఏంటి? నాకేమైనా డబ్బులు ఇచ్చారా? ఏమైనా నోటు నేను సంతకం పెట్టానా? హామీ ఉన్నానా? లేకపోతే ఏమైనా తాకట్టు నా వస్తున్నా తాకట్టు కనీసం ఒక 10,000కి 5,000కి తాకట్టు వస్తుంది పెట్టారా? ఏం పెట్టలేదు. పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద రుద్రానికి నా దగ్గర కొద్ది గొప్ప 4 వ్యాపారం చేసుకున్నా కొంచెం పచ్చకున్నా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతవరకు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అయితే చెప్పండి. పైపెచ్చు నిన్న చేసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ మీ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లో బంగారు కొట్టు లూటీ చేశారు. ఏ జనాలు కాదు ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్టు లూటీ చేశారు. అది రికార్డింగ్ మీరు చూపిస్తా, చూసుకోండి, అందరూ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు నా దౌర్జన్య తాళాలు తీసుకొని షాపు తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి. అయినా వాళ్ళు చెప్తున్నారు అలా చేశారు. నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఇదంతా తీసుకెళ్ళి వెమ్మటే నేను ఏం చేస్తాను, వెమ్మటే వీళ్ళు ఏం చేశారు, లూటీ చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళని ఆపారు. ఆపి ఏంటయ్యా అంటే లేదా లూటీ చేసుకెళ్తారంటే అట్లా ఎవరు సహాయపడతలేదు సార్ అంటే మేము ఆపి వాళ్ళందరూ లోపలికి వచ్చి అయ్యా లూటీ చేస్తే అబ్బాయి వస్తే అమ్మాయికి ఇవ్వండి, వాళ్ళ అమ్మాయి గారికి ఇబ్బంది సమ్మలేదంటే మేము ఇవ్వండి, మేము చేతనం చేసుకోమని చెప్పి ఇది పెద్ద పెద్ద గొడవ చేసి చెప్పులు తీసి కొడతానికి ట్రై చేశారు. ఆయన గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతాన్ని తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఆయన పెద్ద మధ్యవర్తి చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మళ్ళీ ఎక్కువ వెండి తీస్తే తక్కువ వెండి తెలియాలి కదా, అంతా లూటీ చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి చేసి అమ్మటే పంపించేసి ఇమీడియట్గా వెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేసి మనం కంప్లైంట్ ఇచ్చాం. నేను వాళ్ళు భయపడి నేనే చీటింగ్ చేయలేదు, ఇక్కడే కూర్చున్నాను. నేను ఆదివారం కూడా రాత్రి 10 దాకా కూర్చొని వ్యాపారం చేశాను మార్వాడి గుడి సందులో. ఎవరు లేరు, అయినా నేను ధైర్యంగా కూర్చొని దేనికని నేను మోసం చేయలే, ఎవరు సొమ్ము తినలేదు. నాకు ఒక కాగితం 5,000 రూపాయలు కాగితం హామీ చూపించండి, నేను మొత్తం వాళ్ళంతా అప్పున్నారు, మొత్తం 7 కోట్లు అన్నారు, మొత్తం నేను కడతాను. అది ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు కొద్దిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పారు. హైదరాబాద్ వెళ్ళారని చేసిందండి. హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు ఈయన సామాన్లు మొత్తం ఒక వ్యాన్లో వేసుకుని వెళ్తుంటే కనుక 2 మనుషులు ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెంబడించారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నా, అందరూ ఎస్ఐఆర్ చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడున్నారో మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకొస్తారని చెప్పారు. ఏ తమ్ముడు అన్నయ్య గురించి చెప్పడు, నేను మొత్తం చెప్పేశా. నా మీద ఎందుకు వాళ్ళు అన్యాయం చేస్తారంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఏ రకంగా వసూలు చేద్దామనే ఉద్దేశంతో నన్ను ఇరికించాలని చూస్తారు సార్. అది దయించి నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను. షాపులో వస్తువులు నేను నమ్మటానికి ఒక మాట అండి, ఆయన సొమ్ము ఆయన అమ్ముకుంటాడో విడిగా ఇస్తారో మనకు తెలియదు. ఈయన మొత్తం కొట్లో ఉన్న బంగారం వెండి మొత్తం అంతా వెండి బట్టీకి వెళ్ళి బంగారం అంతా కరిగి చమ్మేసుకున్నాడు. ఒక 40 కిలోలు 30 కిలోలు వెండి అమ్మారు. అమ్మిన వెండి మొత్తం ఆయన మొత్తం మేము బేరం అమ్మేసుకున్నాం. నా దగ్గర మిగిలిన వెండి కూడా 10 కిలో 12 కిలో వెండి ఉంటే ఆ 10 కిలో 20 కిలో వెండి కూడా వాళ్ళు లూటీ చేసుకెళ్ళిపోయారు. మొత్తం అది సార్ జరిగింది. నా దగ్గర గ్రామ్ వెండి లేదు, గ్రామ్ బంగారం లేదు, మొత్తం లూటీ చేసుకెళ్ళిపోయారు. పోలీసులు నాకు అప్పచెప్పాలి, న్యాయం చూసి నాకు అప్పచెప్పాలి. నువ్వు ఇచ్చిన బంగారం ఆయనకి ఇచ్చి ఆయన వసూలు చేసుకో. నా దగ్గరకు వచ్చి లూటీ చేయటువంటి షాపులో చాలా తప్పుగా సార్ ఎస్ఐ గారు కూడా చెప్పారు, చాలా తప్పండి, మీరు లూటీ చేయడం తప్పది. ఆయన కూర్చోబెట్టి అడగండి, ఆ లూటీ చేయడం చాలా నేరం, క్రిమినల్ కేసు అని చెప్పాను. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ ఇచ్చి వచ్చాను, వాళ్ళే న్యాయం చూసి ఎవరు న్యాయం చేసి వాళ్ళే చేస్తారు సార్. అది వాళ్ళు 10 మంది దాకా వచ్చారండి. 15 మంది దాకా నన్ను మెడబట్టుకు రోడ్డు మీద నెట్టేసి అసలు లోపల కూడా రానియకుండా షాపులో బంగారు కస్టమర్ తాకబెట్టిన వస్తువులు, బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా కాజేసి వెళ్ళిపోయారండి. నాకు మాత్రం బంగారు కడి ఒకటి ఇచ్చారు, చేతికి ఇచ్చారు. వెండి వస్తువులు మాత్రం స్టేషన్లో ఉన్నాయి సార్. అది జీవో నెంబర్ 117ను రద్దు చేసి పూర్వస్థితిలో ఉన్నట్లు పాఠశాలల్లో విద్యారంగాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి తాలూకా కేంద్రం వద్ద ఏపీటీఎఫ్ తెనాలి జోన్ కన్వీనర్ పుట్ట జనార్దన్ రావు అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా బాధ్యులు సిహెచ్ యోహాన్ మాట్లాడుతూ సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో చేర్చి విద్యారంగాన్ని ధ్వంసం చేస్తే నేటి ప్రభుత్వం జీవో 117ను రద్దు చేసి ఉన్నత పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులు వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోగా నేడు అదనంగా 1, 2 తరగతులు కూడా ఉన్నత పాఠశాలలోకి కలపడం మోసం చేయడమేనన్నారు. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటుకు పూనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలకులు మారినా వారి విధానాలు మారటం లేదని ఆరోపించారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అసంబద్ధ నిర్ణయాలే కొనసాగిస్తే ఈ నెల 9వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికి పరిష్కారం కాకపోతే ఈ నెల 14వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. నిరసన ప్రదర్శన అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి మెమరాండం సమర్పించారు. మా ఉపాధ్యాయ వర్గం యూనియన్లతో సంబంధం లేకుండా
సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఈరోజు ఈ ధర్నాలు పాల్గొనడం కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. జియో నెంబర్ 117 పేరుతో విద్యా వ్యవస్థను నడ్డి విరటం జరిగింది గత ప్రభుత్వం. యువగళంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మాకు జియో నెంబర్ 117 రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. జియో నెంబర్ 117 రద్దు చేస్తున్నామని చెప్పి ఒక మెమో ఇచ్చారే కానీ దాని మీద సరైన ఉత్తర్వులు లేవు. జియో నెంబర్ 117 రద్దు చేయమని మేము ఉపాధ్యాయులుగా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాథమిక వ్యవస్థని పూర్తి స్థాయిలో అందరి పేద ప్రజలకు మారుమూల ఉన్న పల్లెల్లో కూడా అందాలి అనేటువంటి ఒక సంకల్పం. దానికి కారణం ఏంటంటే ప్రాథమిక వ్యవస్థ అంటే 1 నుండి 5 తరగతుల వరకు ఉండాలి. కానీ గత ప్రభుత్వం అంగన్వాడీల్లో 1, 2 పెట్టి 3, 4, 5 తరగతుల హై స్కూల్లో విలీనం చేయడం జరిగింది. దానితో ప్రాథమిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దాని కొరకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య ఏదైతే మన విద్యా హక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల వరకు అందరికీ విద్య అందించాలో అది రాజ్యాంగం ఇచ్చినటువంటి సూచన పూర్తిగా ప్రభుత్వాలు విస్మరించినట్లయినది. దాని కొరకు మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. నిరసన ప్రదర్శనలో ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ తెనాలి జోన్ కో కన్వీనర్ సిహెచ్ లక్ష్మణ్ కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు పి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, ఎస్వీఎస్ రాజు, బి విజయబాబు, ఏ నాగాంజనేయులు, శివనాగేశ్వరరావు, దుర్గారావు, టి యేషుబాబు, వై శ్రీనివాస్, కృష్ణ, కె యోబు, వెంకటేశ్వర్లు, జేవి సుబ్బారావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ రంగంలో పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులని విలీనం చేయడం జరిగింది. దాని కారణంగా ఫౌండేషన్ స్కూల్స్లో 1, 2 స్కూళ్ళు ఉంచడం జరిగింది. దానివల్ల ఫౌండేషన్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గి మరి జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలగా మారడం జరిగింది. మరి దాన్ని రద్దు చేయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరితే దాన్ని రద్దు చేస్తామని చెప్పి రూపం మార్చినా కానీ సారం మారని విధంగా విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తిని కూడా ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రకంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలను కూడా బలోపేతం చేసి పాఠశాలలో విద్యారంగాన్ని కూడా నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ పెదరావూరు పశువుల వైద్యశాల నుండి పెదరావూరు పెద్దపల్లె వరకు గల 11 kV కండక్టర్లను మార్చాలని కోరుతూ ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. పెదరావూరుకు సంబంధించి గతంలో ఎప్పుడో 11 kV 3 ఫేజ్ కండక్టర్లు వేయడం జరిగిందని దాని మీదే జంపని రోడ్డు గోశాల వరకు కూచిపూడిలోని రైస్ మిల్లులకు పెదరావూరు జగనన్న కాలనీకి విద్యుత్ సరఫరా ఇవ్వడం వలన విద్యుత్ వైర్లు తెగి తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ద్వారా ఆ సమస్యను పరిష్కరింపచేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సంఘ సభ్యులు కోరారు. సబ్ కలెక్టర్ రెండో అర్జీ కూడా ఇవ్వడం జరిగిందండి. తెనాలి మండలం పెదరావూరు గ్రామం లోపల ఎప్పుడు 1983 ముందు కరెంట్ వచ్చినప్పుడు కొత్తలో 11 కండక్టర్ వైర్ ఉందండి. అది పెదరావూరు పశువుల ఆసుపత్రి దగ్గర నుంచి పెదపల్లిలో నుంచి కూచిపూడి దాకా వెళ్తుంది. దానికి ఏమైందంటే అండి సబ్స్టేషన్ పెట్టిన తర్వాత 11 kV లైన్ మార్చకుండా జంపని గోశాల వరకు ఇటు కూచిపూడి డాల్ మిల్లు అను బ్యాంకులకి ఇటువైపు ఏమో జగనన్న కాలనీ మొత్తానికి అదే వైర్ ఇచ్చారండి. ఒక్క చినుకు పడినా సరే లోడ్ ఎక్కువైనా సరే వెంటనే కండక్టర్ తెగిపోయి రోడ్డు మీద పడుతున్నాయండి. కరెంట్ కనుక ఒకసారి పోతే రావడానికి 5-6 గంటలు పడుతుంది. గత వారం నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి. ఏ టైం పోయిద్దో అని పోతే కానీ మినిమం 6 hours పడుతుంది. అదే లైన్ మ్యాన్ కానీ ఏంటంటే పరిష్కారం అని చెప్పి ఏంటంటే కండక్టర్ తెగిపోతే మేమేం చేసేదండి, నేను రిపేర్ చేస్తాక నా వల్ల కాదని చెప్పి అంటున్నారు. దానికి లైన్ అనేది మార్చాలండి, కండక్టర్లు కొత్త వేయాలి. అది సబ్ కలెక్టర్గా చెప్పామండి, ఏఈ గారికి ఈ గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. ఆ సమస్య పరిష్కరించాల్సిన అవసరం చాలా తీవ్రంగా ఉంది. అన్ని బ్యాంకులు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. దానివల్ల ఇమీడియట్గా మార్చాలండి. ఏమన్నా మనుషుల మీద కనుక పడితే కండక్టర్ తెగితే కనుక మనిషి చనిపోయిన తర్వాత నష్టం చర్యలు చేపట్టే కన్నా ముందుగానే కండక్టర్ మార్చడానికి ఏంటంటే నష్టం అనేది తప్పిద్దండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.